నీకు ఒక రాజ్యం ఉంది. ఎక్కడ? పరలోకం ఉందిగా. ఆ పరలోకంలోకి వెళ్తావు కొను. ఇప్పుడు కాబట్టి ఇంకా 4 రోజులుగా వెళ్ళిపోతావు కొను. వెళ్ళిపోతే నాకు ఎంత పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కూడా తీసుకెళ్ళి ఒక అబ్బాయి ఏమో ఇప్పుడు పక్క ఉండాలి, ఒక అబ్బాయి ఏమో అట్లాగా. ఎంత ఆశ అండి! ఏమిటి ఆశ? మంచిదే, ఆశ కాదంటారు ఏమన్నా? మరి ఆశ తగిన ప్రార్థన ఏది? ఆశ తగినటువంటి నడిపింపేది ఏమండి? ఆశకి తగినటువంటి ప్రవర్తన ఏది? ఆశకి తగినటువంటి కన్నీరు ఏదండి? ఆశకి తగినటువంటి ప్రార్థన ఏడిపేది? ఎంత చక్కటి గ్రహింపు! చాలా మందికి, మనలాంటి వారికి చాలా మందికి ఆ గ్రహింపు లేదండి. మనం అనుకున్నాం మేము మారు మోసుకుంటాం. నువ్వు మారు మోసుకుంటే నీ పిల్లలు వద్దా? నీ పిల్లలు ఒకసారి ఉన్నారు, నువ్వు ఒక చోట ఉంటావా? ఏమండి? మన పిల్లలు ఒకసారి, మనం ఒక చోట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, తమ్ముడు కొడుకున్నాడు. ఆ పట్టణంతో పాటు తమ్ముడు కొడుకు కూడా చచ్చిపోతాడేమో. ఆ తమ్ముడు కొడుకు కూడా నశించిపోతాడేమో. ఏమండి? ఆ తమ్ముడు కొడుకు విషయంలో వచ్చి అబ్రహాం గారు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అయ్యా, నీతిమంతులు ఉంటారు కదయ్యా, నీతిమంతులు ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క వారితో పాటు నీతిమంతులు కూడా కాల్చేస్తావా? ఆ నీతిమంతులు కూడా నశింపు చేస్తావా? ఏమండి? ఎంత తగ్గించుకున్నాడండి! ఏమన్నా చూడండి. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దేవుడికే చెప్తా ఉన్నారండి. దేవుడికే చెప్తారు. అయ్యా, ఒకవేళ 50 మంది ఉన్నారనుకో, 50 మంది ఉన్నారనుకో, ఆ 50 మంది ఉంటే 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా, కాయవా? అసలు ఈ ఆలోచన ఉందా? ఈ ఆలోచన ఉందా మనకి?